ఫైల్ సినిమా విషయంలో ప్రభుత్వ కుట్రలు కోర్టు తీర్పుతో బద్దలయ్యాయన్నారు చిత్తూరు పార్లమెంట్ ఇన్ఛార్జి మురళీమోహన్. రాజధాని విషయంలో జగన్ చేసిన విష ప్రచారం, అమరావతి విధ్వంసంపై సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. ప్రభుత్వం టెర్రరిజంతో చేసిన విధ్వంసం ఈ సినిమా ద్వారా అందరికీ చేరుతుందని జగన్ భయపడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలపై మీడియా, సోషల్ మీడియాతో పాటు సినిమాను వాడుకుంటున్న వ్యక్తి జగన్ అని దుయ్యబడ్డారు. అమరావతి విధ్వంసంల వల్ల రాష్ట్రం లక్షల కోట్ల సంపద నష్టపోయింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలు భవిష్యత్తును విధ్వంసం చేసిన జగన్ కథ ముగియనుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన ఏ రకంగా సాగుతుందంటే, భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులలో ఒకటైనటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా కాలరాసే విధంగా సాగుతోంది. బూతు సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ ఈ రాష్ట్రంలో కులాల మధ్య, వర్గాల మధ్య వైషమ్యాలు రగిల్చే విధంగా సినిమాలు తీస్తే చూసి చప్పట్లు కొట్టుకొని వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా అతనికి దండేసి దండం పెట్టి కాళ్ళు మొక్కుకొని సినిమాలు ప్రదర్శించాలని పోటీపడి మీరందరూ కూడా ఆ నిర్మాణానికి సహకరించినటువంటి వైసీపీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఆకాంక్షలని, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఒక దుర్మార్గ పాలనలో ఏ రకంగా కోల్పోయింది దానిపైన ఒక సినిమా తీస్తే, ఆ సినిమా చూస్తే ప్రజలు ఎక్కడ చేదరించుకుంటారో, జగన్మోహన్ రెడ్డి మీద ఉమ్ముతారో, ఆయన పరిపాలనని ప్రజల్లో పలచనవుతుందన్నటువంటి దురుద్దేశంతో సినిమా నాపాలని కుట్ర చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాజధాని ఫైల్స్ ఆపడం ద్వారా నువ్వు సాధించింది ఏందో తెలియదు కానీ, రాజధాని కట్టనీయకుండా చేసిన పాపానికి మాత్రం నువ్వు 60 రోజుల్లో ఇంటికి పోవడం గ్యారెంటీ. రాజధానికి చేసినటువంటి విధ్వంసం కారణంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఆగ్రహానికి గురవడం గ్యారెంటీ.